యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం. రోజు ప్రియులారా, దేవుని దృష్టి ఎవరి మీద నిలబడుతుంది? ఒకటి, దేవుని యందు భయభక్తులు గల వారి మీదను. రెండు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద దేవుని దృష్టి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కేవలం మన భక్తి మందిరం వరకే కాదు, కానీ మన భక్తి భయము మన ఆత్మీయ జీవితంలో కూడా దిన పరిచర్యలో కూడా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడి మీద భయం భక్తులు కలిగి మనం ఉన్నట్లయితే ఆయన దృష్టి మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటావో చెడుతనాన్ని కూడా అసహ్యం చేసుకుంటాం. దాన్ని చూస్తేనే వాంతి చేసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా, ఎందుకంటే ప్రియులారా, మనం ఒకవేళ భయభక్తులు లేకుండా ఉంటే దానివల్ల మనం ఉపయోగం ఉండదు. ఇంత కష్టపడి మనం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయిన ఉపయోగం. దేవుని ఎందుకు భయభక్తులు మనకు ఉంటే భయం ఉండాలి, భక్తులు ఉండాలి. ఒకవేళ రెండులో ఒకటి ఉండి ఒకటి లాగిపోయినా ఉపయోగం లేదు. మన చేతులకి రెండు చేతులు ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఇలా భయభక్తులు మన జీవితంలో ఉంటే ఆయన దృష్టి మన మీద నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ మీద దేవుడి దృష్టి నిలబడలేదా? అబ్రహాం మీద దేవుడి దృష్టి నిలబడలేదా? యిర్మీయా మీద దేవుడి దృష్టి నిలబడలేదా? ఎంతమంది భక్తుల మీద దేవుడి దృష్టి నిలిపిన వాళ్ళందరూ గొప్పవాళ్ళైతే. హల్లెలూయా. కాబట్టి మనము కూడా అనుకోవాలి, ప్రభువా నీ కను దృష్టి నాకు ఉండాలి, నీ కాపుదల నాకు కావాలి. దేవుని దృష్టి మనలో ఉంటే గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని మీద నిలుస్తున్నది. అంటే దేవుని కొరకు దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనిపెడతామో ఆయన కృప కొరకు కనిపెట్టాలి. కృప రావాలంటే విశ్వాసం ఉండాలి, కృప రావాలంటే ప్రార్థన చేయాలి, కృప రావాలంటే దీనత్వం ఉండాలి, కృప రావాలంటే సాత్వికం ఉండాలి. అనేకమైనవి మనలోకి వస్తేనే ఆ కృప గల దేవుడు మనకు తోడుకుంటాడు. స్తోత్రం. నీ కృప లేనిదే మీరు ఏమైపోతుందో అన్నాడు. అంటే దేవుని కృప లేకపోతే మనం ఏమైపోతామో మనకే తెలవదు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు మీరు వచ్చారంటే దేవుని కృప మీ యందు ఉన్నది. అందుకే మీరు రాలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఉంటారు, వాళ్ళు రాలేదు, రాలేదు, ఎప్పుడో వస్తారు. ఆ కృప చాలా ఉంది. ఎప్పుడూ వచ్చే వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటుంది, ఆయన కాపుదల ఉంటుంది, ఆయన భద్రత కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చారంటే నేను చెప్తున్నాగా అది దేవుని కృప మీ మీద ఉండబట్టే మీకు పనులు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడి మీద తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా కృప కొరకు కనిపెడుతూ ఉండాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, విశ్వాసంతో కనిపెట్టాలి, ఆరాధనలో కనిపెట్టాలి. దేవుడి దగ్గర ఒక కార్యం మనం సొంతం చేసుకోవాలంటే చాలా కష్టం. దావీదు అంటాడు, దేవుడి దగ్గర వరం అడిగాడు. ఆ వరం కోసం ఆయన 3 సార్లు ప్రార్థించారు, 7 సార్లు స్తుతించి రోజుకి రాజయ్యుని 10 సార్లు దేవుడితో గడిపాడు. ఒక్కసారి ఒక్క రోజు శుక్రవారం రావడానికి ఆదివారం రావడానికి ఎంతో కష్టపడతాం. కానీ ఆయన కృప కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి నిత్యం కూడా కనిపెడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. కనిపెట్టకుండా మనకి ఏ కార్యం కూడా చూడండి. ఒకసారి ఆకాశంలో ఇంద్రధనుస్సు కనబడదు, అది అప్పుడు అందరూ కూడా కనిపెట్టుకుని చూస్తారు. దాని మీద పెట్టిన దృష్టి దేవుడి మీద పెడితే ఆయన కృప మన మీద నిలబడుతుంది. హల్లెలూయా. 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 దేవుడు అన్నాడు, ఇదిగో నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తానన్నాడు. అబ్రహాము నక్షత్రాలు చూస్తున్నాడు. ఆ నక్షత్రాలు అంటే ఆయన ఇంకా అర్థం కాదు. ఆ నక్షత్రాల్లో నన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని ఆయనకు అర్థం కాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే అనేక జన్మలకు తండ్రి అయిన తర్వాత అర్థమైంది, ఈ లోకంలో అందరూ కూడా నన్ను దేవుడు అబ్రహాము దేవుడు కొలుస్తున్నాడు. ఉపదేశించడానికి పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత అనేక జన్మలకు తండ్రి అయిన తర్వాత అందరూ అబ్రహాము దేవుడు అన్నప్పుడు ఆయన తెలిసింది
దేవుడి కృప నా మీద ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు ఆకాశ నక్షత్రం, అప్పుడు గుర్తొచ్చింది వీళ్ళ ఆత్మ సంబంధమైన మాటలు అందరికీ అర్థం కావు. యుగ సంబంధమైన దేవత మనుషులకు గుడ్డితనాన్ని కలగజేసి మన మనోజ్ఞానాలను గుర్తు చేస్తుంది. అప్పుడు వాక్యము అర్థంగా నశించుతున్న వారికి దేవుని వాక్యం వెలితరంగా ఉంటుంది, రక్షించబడిన వారికి దేవుని శక్తిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం పిల్లరా, చూద్దాం.